పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఆపరేషన్ ఆకర్షణ షురూ చేసిందా? ఇక్కడితో ఎంతమంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారు? అంటే ఆపరేషన్ ఆకర్ష అనేది కాదు. ఇక్కడ మీరు మేజర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మీద అటు ప్రజలకు కానీ నాయకులకు కానీ విశ్వాసం కోల్పోయింది. ఏదైతే నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 17 పార్లమెంటులో ఎక్కడ కూడా పర్ఫామ్ చేసిన పరిస్థితి లేదు. అంతేకాకుండా కనీసం వాళ్ళు పోటీలో ఉండే పరిస్థితి లేకుండా బీజేపీకి బీ టీమ్గా మారింది. దీనిని నిరసిస్తూ మరి కొంతమంది నాయకులు కూడా మరి పార్టీలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ మీద విశ్వాసం కోల్పోయినప్పుడు తప్పకుండా వస్తారు. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఓ సీనియర్ లీడరు, స్పీకర్గా చేసిన అనుభవం ఉంది, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా రాజకీయాలలో కూడా ఒక నీట్గా ఉన్న నాయకుడు. అలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలకు రావడం వల్ల పార్టీ బలోపేతమైందని చెప్పి నా అభిప్రాయం. ఈరోజు మా నాయకులు కూడా అందరినీ తీసుకునే పరిస్థితి లేదు. వచ్చే నాయకులలో కూడా ప్రజలలో వ్యతిరేకత లేకుండా, ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత లేకుండా భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఈరోజు ఆ రకంగా చూసుకొని తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల ఖచ్చితంగా పార్టీ లాభపడుతుందని మేము ఆశిస్తున్నాం. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్కు చాలా అత్యంత దగ్గర వ్యక్తి, అలాగే జగదీష్ రెడ్డి కూడా అత్యంత దగ్గర వ్యక్తి. మీరు సూర్యాపేట టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఒకవేళ జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా ఇదే సందర్భంగా? ఖచ్చితంగా. కాకపోతే జగదీష్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు అన్ని కేసులలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించిన కుంభకోణంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కేసీఆర్ చేసిన ప్రతి పాపంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి నాయకుల్ని తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుద్ది తప్ప, ఒకవేళ అలా లేకుంటుంటే నాకు పెద్ద పోటీ అనేం కాదు. రాజకీయాలల్లో సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఒకవేళ వర్తుంటే ఆయనకు టికెట్ ఇస్తారు, లేకపోతే వచ్చినాక కూడా ఇవ్వాలని లేదు. కానీ ఇలా జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి అవినీతి పరుల విషయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పార్టీలకు వస్తాంటే కూడా పార్టీలకు రానిచ్చే అవకాశం లేదు. సో గతంలో కేసీఆర్ ఎల్పీని, కాంగ్రెస్ సంబంధించిన ఎల్పీని మొత్తం విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత చాలామంది, అందులో 10 మంది ఓడిపోయారు. ఈసారి ఎల్పీని విలీనం చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. కేసీఆర్ చేసిన తప్పు కాంగ్రెస్ చేస్తుందా? ఒకవేళ ఇట్లా చేర్చుకుంటూ పోతే పార్టీ మీద టికెట్ ఎక్స్పెక్ట్ చేసి కాన్స్టిట్యూన్సీలో వర్క్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నా పర్సనల్ అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరు నాయకులు రావడం వల్ల పెద్ద బలోపేతం అయిద్దని కాదు. ముఖ్యంగా తీసుకోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేసుకొని అక్కడ కాంగ్రెస్ శ్రేణులకు చేరటం వల్ల కూడా మరి ఈరోజు మళ్ళీ కొత్త లీడర్షిప్ వచ్చి చేయడం వల్ల కూడా కొంత నష్టం జరుగుద్ది. కాబట్టి మా అధిష్టానానికి కూడా మేము సూచన చేసినాం, ఎక్కడైతే ఇబ్బందులు లేకుండా, పార్టీ సర్వైవల్ ముఖ్యం, ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో అలాంటి నాయకులనే తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఈరోజు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీసుకోవడం కూడా ఒక పాత్రగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది, అలా లేకుండా ఎక్కడన్నా లీడర్షిప్ వీక్ ఉండి మంచి నాయకులు వస్తేనే తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. విద్యుత్ కొనుగోలు అంశం గురించి ఇంతకుముందు ప్రస్తావించారు. ఆ కొనుగోలు అంశంలో ₹1 కూడా నష్టం జరగలేదు, అవినీతి జరగలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? ఒకవేళ జరిగిందా లేదా అని కాదు, మా దృష్టికి వచ్చింది. ఇలా దాని మీద ఒక కమిషన్ వేసినాం. కమిషన్ ముందుకు రావడానికి మీరు ఎందుకు భయపడుతుండ్రు? ఇలా మనం జ్యుడిషియరీలో ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఇలా కేసీఆర్ గారు రాకుండా ఒక లెటర్ రాసిండంటేనే అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడు. పైపెచ్చి ఆయన మాట్లాడే క్రమంలో కూడా చెప్తున్నాడు, ఆ రోజు ఉన్న పరిస్థితులల్లో ఎమర్జెన్సీ పరిస్థితులలో నేను కొనాల్సి వచ్చిందని. అంటే దాని అర్థం ఏంటంటే అవకతవకలు జరిగినాయి. ఒకవేళ చేసిండ్రా లేదా అనేది కమిషన్ ఇవాళ ఎంక్వైరీ చేస్తుంది. ఈరోజు ఆ అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రభుత్వ దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఇవాళ కమిషన్ వేసినాం. ఖచ్చితంగా కమిషన్లో అవకతవకలు జరిగినాయని జరగలేదని తేలుతుంది. ఒకవేళ అవకతవకలు జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి.